మకర రాశి వారికి మే నెలలో ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందామండి. మకర రాశి వారికి మీకు గురుదృష్టి ఉండడం వలన అదే ఈ నెల మొత్తం కూడా మే నెల మొత్తం కూడా మీకు బాగా ఉండడానికి అవకాశం ఉంది. నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. అంతేకాకుండా రాహు ప్రభావం వలన కొద్దిగా మీ ఫ్యామిలీ విషయంలో, కుటుంబ విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి, ధనం సకాలంలో అందలేకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ భగవంతుడి దయ వలన గురువుడు చూడడం వల్ల ద్వితీయ భావాన్ని ఖచ్చితంగా కుటుంబంలో వృద్ధి జరుగుతూనే ఉంటుంది. అలాగే ధన ప్రాప్తి కలుగుతుంది. రాహు కూడా ద్వితీయ భావంలో ఉన్నంత మాత్రాన ధనాన్ని ఇవ్వకుండా ఉండడం, ధనాన్ని ఇస్తాడు. ధనాన్ని ఇస్తాడు, ఆభరణాల యోగాన్ని ఇస్తాడు. కానీ పెద్ద పెద్ద వాళ్ళతో కానీ, కొద్దిగా స్నేహితులతో కానీ తగాదాలు ఉండేది చేస్తుంటాడు. అంటే మీ మాట పరుషంగా ఉండడం వలన జరుగుతుంది అంతాను. ఏదైనా ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుంది. చాలామందికి గాయకులు చూసుకోండి, వాళ్ళకి చక్కటి అవకాశాలు, పాట పాడే అవకాశాలు వచ్చి తీరుతాయి. ఏదైనా కంఫర్టబుల్నెస్ బాగా ఉన్నారండి. శని రాహువులు 3వ భావంలో, రాహు 18వ తారీఖు వరకు మాత్రమే 3వ భావంలో ఉంటాడు. 3వ భావంలో రాహు, 3వ భావంలో శని అద్భుతమైన ఫలితాలు బాగా ఇస్తారని విక్రమ స్థానాలు ఉన్నారు. కాబట్టి ధైర్యం మీ చెల్లెళ్ళకి బాగా కలిసి వస్తుందండి. ముఖ్యంగా బుధ శుక్రులు, శని రాహువులు ఆడపిల్లలే కదా, ఆడపిల్లలుగా కలిసి రావడము మీ చెల్లెలకి, అక్కలకి బాగుంటుందండి. తమ్ముళ్ళు కూడా బాగుండకపోదని కాదు, బాగుంటే తమ్ముళ్ళు కూడా బాగుంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. అలాగే వార్తా సంస్థల్లో వర్క్ చేసే వాళ్ళకి నిపుణత్వం బాగా ఉంటుందండి. న్యూస్ గ్యాదరింగ్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు చాలామందికి ఉంది. ఏదేమైనా మీ కొత్త కొత్త ఆలోచనలు రావడము, దాన్ని కార్యరూపంలో దాల్చడము, చాలా 10 మందికి షేర్ చేసుకోవడము, చాలా ఒక విధమైన మంచి యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. చతుర్థ భావంలో రఘుబుధులు మేషరాశిలో ఉంటే ఒక విధంగా చాలా మంచి యోగాన్ని కలిగిస్తారండి వాళ్ళు. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తి చదువుకునే వాళ్ళకి చాలా చదువునిస్తారు. రఘుబుధులు మేషరాశిలో ఉంటే వాళ్ళు జనరల్గా డాక్టర్స్కి సంబంధించిన వాళ్ళు, అదే ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఆడిటర్స్ సంబంధించిన వాళ్ళు, అదే అడ్వకేట్స్ వారుగాను, ఇలా చతుర్థ భావంలోనూ దశమస్థానం చాలా ప్లేసెస్ ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉందండి. ఏదేమైనా చదువు బాగా వస్తుంది. తల్లిగారికి ప్రేమాభిమానాలు నిండుగా బ్రహ్మాండంగా 100 ఏళ్ళు ఉంటాయి మీకు. అది అద్భుతం అండి. అంతేకాకుండా మీరు సంగీతం అంటే బాగా ఇష్టం కాబట్టి రఘుబుధులు బాగా ఆ భావాన్ని వృద్ధి చేస్తూ ఉంటారు. సంగీతం అలాగే ఆభరణ యోగాన్ని కొనుక్కునేట్టుగా చేస్తుంటారు. విద్యలో ఎటువంటి ఆటంకాలు కలగవండి. విద్యార్థులకి స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోతూనే ఉంటారు, ఎక్కడ ఆగరు ఇంకా. అలాగే వ్యవసాయదారులు కూడా వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురుడు 15వ తారీఖు వరకు కూడా మిమ్మల్ని పంచమ స్థానంలో ఉండే బ్రహ్మాండంగా కాపాడుతున్నాడు. సో 14వ తారీఖు వరకు కూడా గురు ప్రభావం వలన మీకు సంపదలు పెరగడమే కాకుండా పొలిటికల్ రంగంలో ఉంటే పదవులు వస్తాయండి. పదవులు అంటే మినిస్టర్ పోస్ట్ అంటారు సరే, అవి మీరు రావడానికి అవకాశం ఉంది. అలాగే పుత్ర సంతానము, సత్సంతాన యోగ్యత, మంచి పుత్రులు పడడానికి అవకాశం ఉందండి. అలాగే సాహిత్య రంగంలోనూ, రచనా రంగంలోనూ రచయితలుగా ధనప్రాప్తి కలిగి తీరుతుంది. ఏమైనా నాకైతే సందేహం లేదు, మీకు కూడా ఉండదనుకుంటాను. అద్భుతంగా ఉంటుందండి. అంతేకాకుండా ఆ గురుడే మిమ్మల్ని స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో, అలాగే స్పెక్యులేషన్లో ఉన్నతంగా చేస్తుంటాడు. ఇంకా అసలు 15వ తారీఖు నుంచి రెవో చేస్తున్నాడు. పంచమంలో ఉంది, గురుడు మారిపోతాడు. అంటే ఏంటి? ఏం లేదండి, పంచమ స్థానంలో రెవో ఉంటే ఒక్క మగపిల్లవాడు ఉంటాడని చెప్పి జనరల్గా శాస్త్రం కూడా చెప్తోంది. దేవుడి యొక్క పూజల ఫలితం వల్ల మీకు సంతాన యోగ్యత ఉంటారు. ఆయన ఉండే నక్షత్రాల ప్రకారం కూడా ఆధారపడి ఉంటుంది అనుకోండి. ఏదేమైనా సూర్య భగవానుడు పంచమస్థానంలో ఉండడమే మీకు మంచి చేస్తుంటాడు. ఆయన స్టాక్ మార్కెట్లో కూడా డెవలప్ చేస్తుంటాడు. సినిమా రంగంలో కూడా అభివృద్ధి కలిగేట్ చేస్తుంటాడు. ఏదైనా 15వ తారీఖు తర్వాత నుంచి కూడా 15 నుంచే 6వ భావంలో గురుడు అంత అద్భుత ఫలితాలు ఇవ్వడంటాం కదా, నిజంగా ఇవ్వడండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, హెల్త్ ఇష్యూస్ చేస్తుంటాడు. కానీ కొంత శత్రుభయం లేకుండా, రుణ బాధలు లేకుండా ఎప్పుడు నిరంతరం హాయిగా ప్రశాంతంగా ఉండేటట్టు, ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో, అదే ఇంటర్వ్యూస్లో మీరు విజయం సాధించేటట్టు, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అయ్యేట్టు అని చూస్తుంటాడు. అంటే లేదు. పైగా సప్తమంలో కుజుడు అంత మంచివాడు కదండి. 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు, అది షూర్. కానీ కుజుడు తీసుకెళ్ళలేడు, ఎందుకంటే ఆయన బలం ఎక్కడుందని ఆయనకి. అందుకనే కుజుడికి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయండి, అభిషేకాలు చేయండి, పాలతో అభిషేకాలు చేయండి, బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోతారు. అంతేకాకుండా వివాహాలు వేడుకలుగా జరుగుతాయి మీ ఇంట్లో, అది బాగుంది. అంతేకాకుండా అష్టమ స్థానంలో కేతు ఉన్నాడండి. అష్టమ స్థానంలో కేతు అంత అద్భుతమైన ఫలితాలు ఏమాత్రం ఇవ్వడం. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉండడమే కాకుండా రావు కేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయింది. అందుకని చెప్పి ఆయన
19వ తారీఖు మే నుంచి కూడా ఓ సంవత్సరాల పాటు హెల్త్ ఇష్యూస్ ఉండడానికి, మెడిసిన్స్ వాడడానికి, డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి, హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు వెళ్ళి తీరుతారు. అంతే కదండి. 15వ తారీఖు తర్వాత నుంచి 19వ తారీఖు వరకు కూడా, 18 వరకు కూడా కేతువు మీకు భాగ్యస్థానంలో ఉన్న కేతువు. అంటే మీరు సరస్వతి నది అమ్మవారి యొక్క మీరు స్నానం, పుష్కర స్నానం చేయబోతున్నారు అని తెలిసిపోతుంది. వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అమ్మవారి అంటే సరస్వతి అమ్మవారి యొక్క నదిలో స్నానం చేసి పుణ్యం సంపాదించకపోతున్నారు. స్నానం చేసేటప్పుడు, నది స్నానం చేసేటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా మృత్తికా స్నానం చేయాలండి. సంకల్ప స్నానం చేయాలి. మృత్తికా స్నానం అంటే ఆ ఒడ్డున్న మట్టిని నదిలో వేసి దిగాలి. అలాగే సంకల్పం, మీరు ఏ ఊళ్ళో ఉన్నారు, మీ గోత్రనామాలు ఏంటి, అలాగే మన ఏ నది ఒడ్డున ఉన్నాము, అది ఏ ప్రదేశంలో ఉన్నాము, ఇవన్నీ ఇక్కడ చెప్తారు. ఆ బ్రాహ్మణుడు ఉంటారు, చెప్తారని ఆయన. సంకల్పపూర్వకంగా స్నానం చేస్తేనే ఫలితాలు అధికంగా ఉంటాయి. సో ఆ విధంగా చేయడం చాలా మంచిదండి. అంతే చేయిస్తాడు ఇక్కడ మిమ్మల్ని. అంతేకాకుండా వ్యాపారాభివృద్ధి కలిగించడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడము, కానీ విదేశాలు వెళ్ళడానికి ఆటంకాలు కలిగించడం కూడా శనీశ్వరుడు సాధ్యం అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీకు ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే బాగా ఉద్యోగాలు రావడము, అమ్మ బాబాయ్ ఎంత కష్టపడ్డది మంచి ఉద్యోగాలు వచ్చారో అనుకోవడము, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ ప్రొఫెసర్స్ గాను ఉన్నతంగా రాణించడము, అలాగే అడ్వకేట్స్గా బాగా డెవలప్ అవ్వడము, అది చాలా అద్భుతం. అంతేకాకుండా మీరు అద్భుతంగా ఉండడమే కాకుండా అలాగే వేదశాస్త్రంలోనూ, ఆగమ శాస్త్రంలోనూ కూడా మీకు 10th భావం బాగుంది కాబట్టి విశేషమైన సంపదలు కలుగుతాయి. ఏదేమైనా విదేశాలకు వెళ్ళడము, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండడము, అలాగే నది స్నానాలు బాగా చేయడము, అలాగే దైవ దర్శనాల రీత్యా, సన్మానాలు రీత్యా మీకు బాగా డబ్బులు ఖర్చు అవ్వడం జరుగుతుందండి. ఏదేమైనా మీ రాశి వారికి కాలసర్ప దోషంలో ప్లానెట్స్ ఉండిపోయి కాబట్టి కొద్దిగా రావుకేతులకి శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవడము, అంతేకాకుండా ఇదంతా కూడా వైశాఖ మాసంలో మాధవుడు విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం అంటాం. అందువల్ల ఈ కాలంలో చేసే దానాలు అధికమైన పుణ్యాన్ని ఇస్తాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుందండి. కాబట్టి మనకి వీలైనంత వరకు మన దానాలు ఇవ్వడం వల్ల, అంటే విసరికర్రలు, చెప్పులు, గొడుగు, జలదానము, అలాగే చలివేంద్రాలు పెట్టడము చాలా ఇంపార్టెంట్ అండి. మనం చేస్తే మనకి ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పనేం కాదు, పుణ్యం బాగా సంపాదించవచ్చు ఇలా చేయడం వల్ల. అది ఈ మాసంలోనే చేస్తే మంచిది అని చెప్తామండి. అదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ వ్రతం ఉంది, కళ్యాణం ఉంది కాబట్టి స్వామివారిని పూజించడం, విష్ణువు పూజించడం వల్ల, అలాగే రుద్ర సంబుధుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండి. ఆ రోజు పూజ చేసుకోవడం వల్ల, స్వామివారికి సింధూరం సమర్పించడం వల్ల, అలాగే రావుకేతువుల వలన, శనీశ్వరం వల్ల వచ్చే దోషాలన్నీ కూడా పరిహారమై చక్కగా ఆరోగ్యప్రదంగా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మకర రాశి వారికి. ఇప్పుడు మనం 12 రాశుల వారికి ఆచరించదగ్గ పూజలు ఏంటి, అదే వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, ఏ దేవుడు పూజ చేస్తే బాగుంటుంది, ఎలా మనం బాగుపడతాం, రాహు వలన, కేతువు వలన, శనీశ్వరుల వలన, అలా కాలసర్ప దోషం వలన అసలు మనం ఎలా బయటపడతాం, మనకి మంచి ఎలా జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం అంటారు దీన్ని. వైశాఖ మాసంలో మాధవుడికి, విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం. ఈ మాసంలో చేసే పూజలు, దానాలు విశేషమైన ఫలితాలు ఉండడమే కాకుండా మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు, వెనకాల 10 తరాల వాళ్ళు కూడా విష్ణు లోకానికో మంచి మంచి లోకానికి వెళ్తారని శాస్త్రం చెప్తోంది. అది ఏ దానాలు, అమ్మ బాబాయ్ అంతంత డబ్బులు ఖర్చు పెట్టి మనం చేయాలా, ఏమీ లేదని సింపుల్ దానాలు, అది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తాయి. ముఖ్యంగా ఫస్ట్ జలదానము. జలము అంటే నీరు, చల్లటి మంచినీళ్ళు దానం ఇవ్వండి, మంచి లోకాలకు వెళ్తాం. అలాగే విసిరికర్రలు, చెప్పులు, గొడుగు, అలాగే చలివేంద్రాలు పెట్టడము, వస్త్రదానాలు, అన్నదానాలు, మీకు ఏది ఇష్టం ఉంటే అది చేయండి. పైగా ఈ మాసంలో కూడా బ్రహ్మాండమైన మామిడిపళ్ళు వస్తాయి కదండి. ఒక సద్బ్రాహ్మణుడికి, వేద పండితుడికి ఇవన్నీ పిలిచి దానం ఇవ్వండి. ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి మనం నేత ప్రతిసారి అలా చేస్తుంటానండి నేను. బ్రాహ్మణి వేద పండితుడిని పిలిచి చక్కటి భోజనం పెట్టి ఆయనకి వస్త్రము, చెప్పులు, అలాగే గొడుగు, నీళ్లు, ఉదకదానం అంటారు కదా, కుండలో నీళ్లు పెట్టి ఇస్తాం, అది, అలా విసిరికర్ర, అలా దానాలు ఇవ్వడం వల్ల అంటండి మన పితృదేవతలు సంతోషిస్తారట. సంతోషించడమే కాకుండా మన అందరికీ కూడా మంచి సంతానం పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా దీవించి వెళ్తారట. అదే కాకుండా చాలా పుణ్యఫలం బాగా వస్తుందండి. అందుకనే వేదశాస్త్ర పండితులకి, మీ దగ్గరలో ఉండే పండితులకి, బ్రాహ్మణులకి
ఇలా దానాలు ఇవ్వడం ఎంతో ఖరీదేం కాదండి. పైగా ఈ మాసంలో చేయవలసిన దానాలే చెప్తున్నారనమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంతేకాదండి, ఈ నెలలో సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తున్నాయి కదా. 15వ తారీఖు నుంచి పుష్కర స్నానం కూడా చెయ్యండి. 12 రాసుల వారికి గురు ప్రభావం వల్లనే ఎక్కువగా కనిపిస్తుంది పుష్కర స్నానం చేస్తారని. అలాగే రాహు వలన, కేతు వలన వచ్చే దోషాలు ఏమేమి తక్కువగా ఉంటాయి. అందుకనే నిత్య సంతోషి అమ్మవారిని పూజించిన, అలాగే కనకదుర్గ అమ్మవారికి చండీ హోమాలు చేయించుకున్న, అమావాస్య పౌర్ణమి పూట, అలాగే గణపతి ఆరాధన చేసుకున్న, అలాగే శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వల్ల, పైగా ఈ మాసంలోనండి 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుంది. రుద్ర వీర్య సంభూతుడు, అంజనా గర్భ సంభూతుడు అంటారు కదా, గర్భంలో పుట్టినవారు అంజనా గర్భంలో అంజనాదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతలు పూజించిన ఫలితం వస్తుందట. ఎంత అదృష్టం అండి. ఆ రోజు దానాలు కూడా విపరీతంగా చేయొచ్చు కదండి. ఆ రోజు చాలా చలివేంద్రాలు పెట్టాలండి. చలివేంద్రాలు ఏంటి, ఒక చిన్న టెంట్లో పెట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ చల్లటి మంచినీళ్ళు దానం. నిజంగా టాప్ అండి. అన్నిటికంటే దానాల్లో ఉత్తమమైన దానం అంటే దానం ఏదైనా అంటే మంచినీళ్ళు దానము. ఇది ఖచ్చితమే, అద్భుతం అండి. సరే, ఇదే కాకుండా 8వ తారీఖు కూడా సత్యనారాయణ స్వామి కళ్యాణం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఉంది. సో ఈ విధంగా మనకి ఏది వీలుంటే భగవంతుడు మనకి ఆ సంకల్పం వేధిస్తే ఈ పరమేశ్వరుడు మనకి ఏ సంకల్పం చేస్తే ఆ పూజలు చేసుకోవడం వల్ల, ఆ దానాలు చేసుకోవడం వల్ల విశేషమైన శుభఫలితాలు 12 రాసుల వాళ్ళకి ఉండి తీర్థంలో సందేహం లేదు. పైగా ఈ నెలలో గురుడు మారడము, రాహు మారడము, కేతు మారడం వల్ల విశేషమైన సంపదలు, అలా మంచి యోగాలు కలగడమే కాకుండా పైగా ఇదే మనల్లో కూడా పుష్కర స్నానాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు, పుణ్యలోక ప్రాప్తులు కలగడాలు అంత అద్భుతంగా ఉన్నాయండి. ఈ మాసానికి చాలా పవర్ ఉందండి. అది పైగా వైశాఖ మాసం కాబట్టి ఈ వైశాఖ మాసంలో చేసుకునే పుణ్యాలు, దానాలు అనంతమైన శుభఫలితాలు ఇస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి 12 రాసుల వారికి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక చిన్న పాయింట్ చెప్తానండి. 12 రాసుల వారికి దయచేసి వేయండి. అంటే నా గురించి అనమాట. నేనంటే జనరల్గా ఆదినారాయణరావు శర్మ అండి నేను. అలాగే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అలాగే మనం ముహూర్తాలు పెడుతూ ఉంటాం. మనం జాతకంలో మనమని కాదు, నేనే ముహూర్తాలు పెడుతూ ఉంటానండి. అలాగే 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. పక్క పెడదామండి. ముహూర్తాలు పెట్టడము, అలాగే మ్యాచ్ మేకింగ్ చేయడము, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు పెట్టడము, జాతకాల్లో పరిష్కార మార్గాలు చెప్పడము, ఇవన్నీ కూడా నేను చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. దానికి మీరు మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నేను షూటింగ్స్లో ఉంటాను. లేకపోతే జాతకాలు చెప్తూ ఉంటాను జనాలకి. కాబట్టి నేను మీ పర్సనల్ ఫోన్కి కొన్ని సందర్భంలో అటెండ్ కాలేకపోతుంటాను. కాకపోతే మీరు ఏంటంటే వాట్సాప్లో మీ మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో నాకు నెంబర్ కూడా ఇదే. తప్పకుండా నేను ఎవరి చేతో ఫోన్ చేయించకుండా నేనే డైరెక్ట్ కాంటాక్ట్ మీతో వస్తాను. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్వయంగా వింటాను. కాబట్టి పరిష్కార మార్గాలు తప్పకుండా చెప్పుకుందాం. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండానండి, ఫేక్ నెంబర్లో వచ్చిన అదే ఫేక్ వీడియోస్ కూడా రాదా నావన్నీ కాపీ చేసి వేరే వాళ్ళు ఉంటారు. వాడిని దయచేసి మీరు మోసపోకండి, వాడిని నిలదీయండి. ఎందుకంటే చాలామంది కూడా అలా జరుగుతుందట, నాకు తెలీదు. సో నేనే మన ఆది ఆశ్రయాలు తప్ప ఎక్కడెవరు చెప్పరండి. ఎవరికి కూడా నేను ఇవ్వలేదు. కాబట్టి మన ఆది ఆశ్రయాలు తరపున మనమే చేస్తాం తప్ప వేరే వాళ్ళకి ఇచ్చాము, మాకు పంపించండి అని ఫేక్ వీడియోలు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. దయచేసి నమ్మద్దని నా ప్రార్థన.